అందరికీ నమస్కారాలండి. నేను సంజన అండి. మీరేటనుకున్నా నేను మాత్రం ప్రతిరోజు నా పేరుతో పరిచయం చేసుకోక తప్పదు కదండి. ముందుగా టీచర్లందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. అసలు వాళ్ళే లేకపోతే మనం ఎక్కడున్నామండి? మనల్ని సరైన రూట్లో నడిపించేది వాళ్ళే కదండి. అందుకే వాళ్ళను ఇట్లా గుర్తు చేసుకుంటే మనసుకు హాయిగా ఉంటుందండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే రోజులాగే ఈ రోజు కూడా కొన్ని కబుర్లు మీకోసం మోసుకొచ్చేసానండి. అవేటో ఇప్పుడు చూసేద్దాం. మన ప్రధానమంత్రిని కలవడానికి మన సినిబాబు ఢిల్లీ వెళ్ళారండి. విషయమేటో కనుక్కోవడానికి నేను 2-3 సార్లు ఫోన్లు కూడా చేశానండి. కాకపోతే ఆయన నా ఫోను పట్టుకోలేదండి. ఫుల్ బిజీగా ఉన్నారేమో, సర్లే మనం ఎందుకు డిస్టర్బ్ చేయడమని డైరెక్ట్గా మీతో మాట్లాడదామని వచ్చేసానండి. అసలు సినిబాబు ఢిల్లీ ప్రయాణం వెనక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారండి. కాకపోతే ఆయన ఫ్రీ అయ్యాక మళ్ళా నాకు ఫోన్ చేస్తే తప్ప అసలు విషయం తెలియదు. కాబట్టి ఈలోపు మనం ఢిల్లీలో ఒక రౌండ్ వేసేద్దామండి. ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎటు నుంచి ఏ ముప్పు వచ్చి పడుతుందో, ఎప్పుడు ఏమవుతుందో, తమ అధినేత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భేటీ తర్వాత ఈ టెన్షన్ మరింత ఎక్కువైందని భావిస్తున్నారు. గతంలో మోదీని, కేంద్ర మంత్రులను లోకేష్ పలుమార్లు కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతుగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తూ ముందుకు సాగుతున్నారాయన. కానీ తాజాగా మోదీ, లోకేష్ భేటీ మాత్రం వైఎస్ఆర్సీపీ వర్గాలను హడలెత్తిస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగాయనే విమర్శలున్నాయి. దానివల్లే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని చెప్పొచ్చు. ఆ ప్రభుత్వ కాలంలోనే భారీ మద్యం కుంభకోణం జరిగిందనే విషయం బయటపడుతుండటంతో ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ కేసులో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్టయ్యారు. ఈ కేసు విచారణ క్లైమాక్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో మోదీతో లోకేష్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా మద్యం కుంభకోణంలో బిగ్ బాస్గా భావిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. నేడో రేపో అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. మద్యం కుంభకోణం విషయాన్ని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. ముఖ్యంగా ఇందులో పెద్ద పెద్ద తలకాయలుండడంతో ఎలాగైనా దాని అంతు చూడాలన్న పట్టుదలతో ప్రభుత్వం పక్కాగా అడుగులు వేస్తోంది. బలమైన ఆధారాలు సంపాదించి ఇందులో ఇన్వాల్వ్ అయిన బడాబాబులను కటకటాల వెనక్కి తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరింత ముందుకు సాగేందుకు ప్రధాని మోదీని మంత్రి నారా లోకేష్ అనుమతి కోరారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యాక అప్పుడు దీనిపై ముందుకెళ్లొచ్చుననే ఆలోచన కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. మోదీతో లోకేష్ భేటీకి అసలు కారణం ఏంటనేది కొన్ని రోజుల తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలతో స్పష్టమవుతుంది. ఒకవేళ మద్యం కుంభకోణం కేసులో జగన్కి నోటీసు వెళ్తే అప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చేసినట్టే.